నమస్కారం. ఈరోజు మధుప్రియ, సింగర్ మధుప్రియ బంగారాజు సినిమాల పాట కానీ, ఫిదా మూవీలో పాట కానీ, నిన్నటికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమాలో కానీ అసలు ఎంత బాగా పాడిందండి ఈ అమ్మాయి అనిపించింది. ఈరోజు సింగర్ మంగ్లీ ఎటువంటి వివాదాలు చిక్కుంది, అసలు ఏమైంది ఏంటని చూసి కూడా అరే రిపోర్టర్లు ఏదో అడిగారు అనుకుందాం, కనీసం ఆలోచించి కదా ఈ అమ్మాయి చెప్పాలి. తొందరపడి నోరు జారేసింది. రేవంత్ రెడ్డి వచ్చి అడిగినా సరే కాంగ్రెస్కి పాటలు పాడదంట, రేవంత్ రెడ్డికి పాటలు పాడదంట. ఎందుకమ్మా అంటే, నేను తెలంగాణ ఉద్యమ సమయంలో ధూమ్ధాంగ్ పాడినా, సకల జనుల సమ్మెకు పాడినా, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే నా యొక్క సినీ ప్రస్థానం, నా యొక్క గేయ ప్రస్థానం ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నది తెలంగాణ ఉద్యమంతోనే. అటువంటి తెలంగాణ ఉద్యమం అంటే గుర్తొచ్చేది కేసీఆర్. బాపు కేసీఆర్ని కన్న బిడ్డలా చూసుకున్నాడు. అటువంటి కేసీఆర్కి మాత్రమే నేను పాడితే ఇంకెవరికి నేను పాడను అని అందండి. నా ఫ్యూజ్లో ఎగిరిపోయింది. ఆమె మంగ్లీ కూడా నిన్న చెప్పింది 2024 ఎన్నికలప్పుడు నాకు ఎంతోమంది డబ్బులు ఆఫర్ చేసినా పాడలేదు అని. బట్ అంతకుముందు పాడింది, ప్రచారం కూడా చేసింది. ఆమె పాడినా ప్రచారం చేసినా చంద్రబాబుని ఒక్క మాట అనలా, టీడీపీని ఒక్క మాట అనలా. కేవలం వైసీపీకి పొగిడింది, జగన్మోహన్ రెడ్డి పొగుడుతుంది, అలా చేసింది. బట్ ఈ అమ్మాయి మధుప్రియ ఏం చేసింది, ఏకంగా రేవంత్ రెడ్డికి పాడినంది, కాంగ్రెస్ పాడినంది ఓపెన్గా చెప్పేసింది. మధుప్రియ చెప్పిన దాన్ని ఇంకోటి ఏంటి దారుణమైన విషయం, కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు, రైతుల కష్టాలు అండ్ మొత్తం కోల్స్టాలు, ఇదేమి పరిపాలన అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసింది. అలా మంగ్లీ ఏ రోజు అనలా. అటువంటి మంగ్లీయే ఈరోజు నానా రకాలుగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుందంటే, ఫైనాన్షియల్గా నాకు తెలియదు కానీ పొలిటికల్గా అయితే బాగా ఇబ్బంది పడుతుంది. ఎందుకు, ఆమె గతంలో చేసిన వీడియోలు కానీ, గతంలో చేసిన స్పీచ్లు మొత్తం వైరల్ అవుతున్నాయి. ఎందుకు, ఇప్పుడు ఆమె ఒక మైక్రో ఫైనాన్స్ స్కీమ్లో దీన్ని ఇరుక్కుంది కాబట్టి. ఇప్పుడు మంగ్లీ వచ్చేసి 31 సంవత్సరాలు, మధుప్రియ వచ్చేసి 28 సంవత్సరాలు. ఆల్మోస్ట్ ఏజ్ వచ్చి కొంచెం అటు ఇటుగానే ఉండే. అటువంటిది వీళ్ళు కెరీర్ పరంగా అన్నప్పుడు బ్రహ్మాండమైన లైఫ్ ఉంది, ఎంతో గొప్ప లైఫ్ ఉన్నప్పుడు లౌక్యంతో కర్ర విరగదు పాము చావదన్నట్టుగా ఉండాలా, లేదన్నప్పుడు చూస్తున్నట్టుగా పోవాలా, లేదు అన్నప్పుడు మనకెందుకు ఇవన్నీ అన్నట్టు నో కామెంట్స్ అన్నట్టుగా పోవాలా. అంతేగాని రాజకీయ సభ అన్నప్పుడు ఇంత పెద్ద సభలో నేను పాడి 2 సంవత్సరాలు అవుతుంది, మరలు ఇప్పుడు పాడుతున్నాను అంటూ బీఆర్ఎస్ వాళ్ళు మరి వాళ్ళు చెప్పారా ఏమి కనిపించింది నాకు తెలియదు. కానీ ఒక కళాకారుడు అన్నవాడు ఎప్పుడూ కూడా ఒక పార్టీకో ఒక ప్రాంతానికో పరిమితం కాకూడదు. ఈమె ఏకంగా ఒక పార్టీకే పరిమితం అంటుంది. అదేమంటే తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మొత్తం నేను కేసీఆర్కి వీళ్ళకే పాడాను అంటుంది. ఇప్పుడు కూడా నా కెరీర్ అన్నప్పుడు వాళ్ళతోనే అంటుంది. ఇక రేవంత్ రెడ్డి నేను పాడను, కాంగ్రెస్ పాడను అంటూ ఆ ప్రభుత్వం నిందలేస్తూ పోతుంది. ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ వాళ్ళది. ఆమె మంగ్లీ కన్నా జగన్ గవర్నమెంట్లో వచ్చేసి పదవులు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, పైసలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చున్నారు. ఇవి మధుప్రియకి నాకు తెలిసి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇచ్చినట్లేరు. మరి ఈ అమ్మాయి ఇంకా డబ్బులు సంపాదించాలంటే దేని ద్వారా అండి, సినిమాల పాటల ద్వారానే కదండి, బయట యూట్యూబ్ పాటల ద్వారానే కదండి. ఇప్పుడు ఆల్రెడీ రూలింగ్ పార్టీకి సంబంధించి అపోనెంట్గా వ్యవహరిస్తా నేను అంటే అవకాశాలు వస్తాయా? ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తారా? తెలిసి ఎందుకని తొందరపడింది ఈ అమ్మాయి అర్థం కావట్లేదు. బట్ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు కూడా పుణ్యం ఉండిద్దిరా మీకు, అన్నీ వాళ్ళ కెరీర్ నాశనం చేయకండి రా బాబు. వాళ్ళ మానని ఏదో పాటలు పాడుతున్నారు, అయిపోయింది, వదిలేయండి. వాళ్ళకి పాడతారా, వీళ్ళకి పాడతారా, వాళ్ళకి పాడరా, వీళ్ళకి పాడరా, ఎందుకు అవన్నీ పాపం. వాళ్ళగా తెలిసి తెలియని వయసు. ఆ అమ్మాయి చదువుకుంది ఇంటరు అండ్ వాళ్ళ ఊరు వచ్చేసి పెద్దపల్లి జిల్లా గోదావరికని. వాళ్ళ నాన్న మల్లేష్, అమ్మ సుజాత, వాళ్ళకి 3 ఆడపిల్లలు. అందులో ఈ అమ్మాయి 2వ అమ్మాయి. 11 సంవత్సరాలు 10 సంవత్సరాలకే ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మంటూ పాట పాడతా మొదలెట్టింది. ఆ తర్వాత సూపర్ సింగరు, వీటిలో బోల్డెన్ కాంపిటీషన్స్, సినిమాలో వచ్చి బ్రహ్మాండ కెరీర్ ముందుకెళ్తుంది అనుకున్న మూమెంట్లో మొన్న ఆ మధ్య వచ్చేసి లవ్ మ్యారేజ్ ఇష్యూ కాంట్రవర్సీ. ఇప్పుడు అదే సెట్ అవుతుంది అనుకునేసరికి పొలిటికల్ పాప అన్యాయంగా లాగేస్తారు ఆ అమ్మాయిని మాత్రం. ఆ మాత్రం ఆమె ఇరుక్కోవాలి. అవతల అడిగేదానికి ఆన్సర్ చేసింది. బట్ ఆన్సర్ చేసే విధానంలో వచ్చేసి తొందరపడింది. కనీసం కొంచెం అన్నా కానీ భవిష్యత్తు అలా ఉండిద్ది ఏంటంటే ఆలోచించలేకపోయింది. మంగ్లీని చూసైనా సరే నేర్చుకోవాల్సింది కదా. అంతెందుకండి, గద్దరండి ఒకప్పుడు గద్దర్ మహానుభావుడు, విప్లవం అంటే గద్దర్ అంటే విప్లవం. అటువంటి గద్దర్ సైతం ఆ తర్వాత సినిమా పాటలు కానీ, ఆ తర్వాత దేవుని పాటలు కానీ, ఆ తర్వాత వచ్చేసి పార్టీలకు అతీతంగా అందరితో క్లోజ్ అవటం ఇవన్నీ చూడలేదా మనం? అటువంటి చూసుకోవడం నేర్చుకోకపోతే ఎట్లా అండి? సారీ మధుప్రియ, ఎంతో గొప్ప కెరీర్ ఉందమ్మా నీకు, ఎందుకు ఇంత తొందరపడ్డావు? వీలైతే ఏదో సందర్భంలో ఆ మాట వెనక్కి తీసుకొని నేను సింగర్ని అందరికి పాడతానని చెప్తే అయిపోతుంది. లేదన్నప్పుడు
సందర్భానుసారంగా పాడతానంటే అయిపోయింది. నేను వీళ్ళకే పాడతా ఇంకెవరికి పాడను అని అనటం అంటే అది కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించు.